ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు భాష వైభవాన్ని చాటి చెప్పే మహత్తర సాహితీ యజ్ఞం అవధానం. వందలాది సంవత్సరాలుగా తెలుగునాట అవిచ్ఛిన్నంగా సాగుతున్న సాహిత్యపు వారసత్వం అది. అటువంటి అద్భుత సాహిత్య విన్యాసానికి రాష్ట్ర రాజధాని మరోసారి వేదికైంది. సహస్రావధాన బ్రహ్మ డాక్టర్ మేడసాని మోహన్ అపూర్వ పంచసహస్రావధానానికి శ్రీకారం చుట్టడం ద్వారా ఈ అరుదైన సాహిత్య ప్రక్రియకు తెరలేపారు. ఫిబ్రవరి 18న లలిత కళాతోరణంలో ప్రారంభమైన ఈ సాహితీ ప్రదర్శన పండిత పామరులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని పరవశింపజేస్తోంది. రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసినటువంటి సాహితీవేత్తలు, భాషాభిమానులు, సినిమా ప్రముఖులతో అవధాన ప్రాంగణం మేధా సముద్రాన్ని తలపోస్తోంది. ఆద్యంతం తెలుగు భాషా చమత్కారాలను కలబోసుకుని రసభరితంగా సాగుతున్న ఈ అపూర్వ భాషా విన్యాస విశేషాలను ప్రత్యేక కార్యక్రమంగా మీ ముందు ఆవిష్కరిస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. చిత్తైకాగ్రం అవధానం అంటారు. అంటే అప్రమత్తతతో ఉండే చిత్తస్థితి. ధారణా సహితమైన సృజనాత్మకమైన ప్రజ్ఞకి ఇది నిదర్శనం. అవధానిపై ప్రశ్నల వర్షం కురిపించేవారే పృచ్ఛకులు అంటారు. వారు సంధించేటటువంటి సమస్యలు, దత్తపదులు, వర్ణన, ఆశువు, ప్రత్యేకించి ఛందోభాషణం అంటే పద్యాల్లో మాట్లాడుకోవడం వంటి అనేక అంశాలను అవధాని సవాలుగా స్వీకరించి పద్య రత్నాలుగా మలిచే పసందైన వేడుక ఇది. మేధకి పదును, ఆసక్తి గొలిపే పదాల ప్రయోగం, అబ్బురపరిచే అవధాని సమయస్ఫూర్తి, ఆహూతుల కరతాళ ధ్వనులు, ఇలా అనుక్షణం రసభరితంగా సాగుతోంది మేడసాని మోహన్ నిర్వహిస్తోన్న అపూర్వ పంచసహస్రావధానం. ఈ అవధాన నిర్వహణతో గత నెల రోజుల నుంచి లలిత కళా తోరణం పద్యాల తోరణంగా మారిపోయింది. రసమయీ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ సౌజన్యంతో జరుగుతున్న ఈ సాహితీ విన్యాసం పద్య విద్యని కొత్త తరానికి పరిచయం చేస్తోంది. ఎటు చూసినా తెలుగు పదాల సయ్యాట, ఏ దిక్కుకి తిరిగినా పద్యపూరణాల ప్రస్తావన, ఎవరిని ప్రశ్నించినా అవధాన విశేషాల సంస్పందన, ఇలా నగర జీవితంలో సాహిత్య పరిమళాలు వెదజల్లిన ఘనత పంచసహస్రావధానానికి దక్కుతుంది. పాలునుబోలె స్వచ్ఛమగు భాష తెనుంగు రహింప ఆంగ్ల పాపారును కోరగావలనే భవపదంబున ఎంచి చూడ చాపాలుగా తొచుచున్నవి వివాదములెల్లా తదీయ రీతి కోపాలును మాని శాంతముగా భావనసేయుడు తెలుగు సోదరుల్. తెలుగు భాష, సంస్కృత భాషలకు మాత్రమే ఈ విన్యాసం ప్రత్యేకమైంది. 64 కళల్లో దీన్ని కూడా ఒకటిగా చెబుతూ ఉంటారు. ఈ అవధాన కళ శ్రీనాథుని కాలం నాటికే ప్రజాబాహుల్యంలో ఉన్నట్టుగా శివరాత్రి మాహాత్మ్యంలో చెప్పారు. శివరాత్రి జాగరణాల్లో అష్టావధానంబుల క్రీడించువారు అని కూడా ఉన్నది. ఇక గత శతాబ్దంలోకి వస్తే 1854లో శ్రీమాన్ మాడభూషి వెంకటాచార్యులు వారి పేరు తలుచుకుంటేనే అవధాన సాహిత్యం పులకరిస్తుంది. ఆ సాహిత్య రంగంలో చక్కని నియమావళితో కూడినటువంటి అవధానాన్ని ఆయన ప్రదర్శించారు. భారత రామాయణార్థాలను పద్యరత్నాలుగా పూరించే దశ నుంచి ఆధునిక సామాజిక విషయాలు, అవసరమైతే హైటెక్ సిటీ దగ్గర నుంచి ట్యాంక్ బండి దాకా కూడా పద్యాలు చెప్పేటటువంటి విశేషమైనటువంటి స్థితికి నేటి అవధానాలు చేరాయి. అలనాటి కవులు అవధాన కళకి శ్రీకారం చుట్టి భాషా పరిమళాలు అద్ది ప్రచారం కల్పిస్తే నేటి సాహితీవేత్తలు ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆధునిక అవధాన విద్యగా దానికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. అద్వితీయ ప్రజ్ఞా పాఠవాలతో, వినూత్న పదప్రయోగాలతో అవధానాలపై ఆసక్తిని పెంచుతున్నారు. తొలినాళ్లలో పూర్తి గ్రాంథిక శైలితో సాగిన అవధానాలు నేడు తేట తెలుగు నుడికారపు సొంపుతో పద్యాలు మరిచే స్థాయికి ఎదిగాయి. తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని దశ దిశలా చాటి చెప్పడం కోసం ఒక సాహసోపేతమైనటువంటి ప్రక్రియగా దీన్ని చేపట్టడం జరిగింది. ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలకు కొంత ఎలాగైనా సమస్యలు ఏర్పడుతున్నటువంటి సందర్భంలో మన మాతృభాషను మనం పరిరక్షించుకోవాలనే ధ్యేయంతో ఈ మాతృభాషలో ఉన్నటువంటి నిఘంటువులు, వ్యాకరణము, ఛందస్సు ఎంత పరిపుష్టిగా ఉన్నాయి, ఎంత గొప్ప చరిత్ర ఉంది, ఇవన్నీ కూడా ఇక్కడ ఆవిష్కరింపబడుతూ ఉన్నాయి. ఈ అవధాన రసాస్వాదన అనేటువంటిది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు గొప్ప చైతన్యాన్ని కలిగించేటువంటి ఒక మహాశక్తి. దీన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, దాన్ని గౌరవించాలి, ప్రోత్సహించాలి. ఇది మన తెలుగు వాళ్ళ యొక్క జాతి రక్తంలో ఇమిడి ఉన్నటువంటి ఒకానొక సాహిత్య యజ్ఞ లక్షణం.
తెలుగునాట తొలి సహస్రావధానం అమరావతిలోని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి సంస్థానంలో 1750 ప్రాంతంలో ప్రతివాది భయంకర రాఘవాచార్యులుగా నిర్వహించినట్టుగా గ్రంథస్థమైనట్టుగా మనకు తెలుస్తోంది. అనంతర కాలంలో జంఝాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంచసహస్ర పత్రావధానం, దాన్ని పంచసహస్రావధానం అన్నాం కానీ 5000 పద్యాలను 5000 కార్డుల మీద పెట్టి ఏ సంఖ్య చెబితే ఆ సంఖ్య మీద ఉన్నటువంటి పద్యాన్ని బొమ్మని కూడా చెప్పేటటువంటి విశిష్టమైనటువంటి ధారణా ప్రక్రియ. అనంతర కాలంలో తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులు ఈ జంటలు అవధాన విద్యకు అద్భుతమైన ప్రచారాన్ని కల్పించారు. ప్రజల మధ్యకు పద్యాన్ని అవధానాన్ని తీసుకొచ్చారు. ఇక ఆధునికల విషయానికి వస్తే సివి సుబ్బన్న, నరాల రామారెడ్డి, మేడసాని మోహన్, గరికపాటి నరసింహారావు, వద్దిపత్తి పద్మాకర్, మాడగుల నాగభణి శర్మ, కడిమెళ్ల వరప్రసాద్, కోట లక్ష్మీ నరసింహం, ఇక అస్మదాదులు అలా అవలీలగా అవధానాలు, సహస్రావధానాలు నిర్వహించి తెలుగు తల్లి ఘనతను దశ దిశలా చాటి చెప్పారు, చెబుతున్నారు కూడా. 1996 జనవరిలో 19 రోజుల పాటు తిరుపతిలో సహస్రావధానాన్ని మేడసాని మోహన్ నిర్వహించారు. ధారా, ధారణ ఈ 2 అంశాలు సహస్రావధానాలలో ఎంతో ముఖ్యం. ఎన్ని పద్యాలను ఎంత త్వరగా ధారణ చేశారు అన్నది ప్రధానం. ఈ విషయంలో ధారణా ధురీణుడిగా మేడసాని మోహన్ కీర్తి గడించారు. కత్రినా, ఇలియానా, శ్రేయ, సదాఫ్ ఈ పదాలను ఉపయోగించి పద్యం యొక్క వైశిష్ట్యాన్ని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. నవనీహార సమాన పద్య ఝరితో నాక త్రినాథాధులే ప్రవిలాసంబుగా చూచి దోయిలియ సంభావించి సంధింపగా రవి తేజంబు శ్రియ పతీడ్యమయి విభ్రాజిల్లు పద్యంబు అద్దివిలో కూడా సదా చరింప చెనియన్ ధీమూర్తి శ్రీనాథుడే. పంచసహస్రావధానం అనగానే 5000 మంది పృచ్ఛకులు ఉండాలి కదా. ఎలా వింగడించుకున్నారు? 1000 సమస్యా పూరణలు, 1000 దత్తపదులు, 1000 వర్ణనలు, 1000 ఆశువులు, 4000 అయిపోయాయి కదా. ఛందోభాషణంలో 500 పద్యాలు, సంస్కృతంలో కానీ పద్యాల ఉపన్యాసంలో కానీ 500 శ్లోకాలు మేడసాని మోహన్ పూరించాలని ప్రణాళిక తయారు చేసుకున్నారు. ప్రతిరోజు 200 పద్యాలు ఆయన ఆశువుగా చెబుతున్నారు. ఆశ్చర్యపరిచే ఆసుధార, సరికొత్త భావాలను స్ఫురింపచేసే వర్ణన, దత్తపదాల మేళవింపుతో చమక్కుమనే పద్యాలు, ఎంతటి జటిల సమస్యనైనా క్షణంలో హృద్యమైన పద్యంగా పూరించే అద్భుత సృజన శైలి, అవధానులతో ఛందోభాషణ, ఉత్సాహపరిచే ఉపన్యాసాలు ఇది మేడసాని మోహన్ నిర్వహిస్తున్న అపూర్వ పంచసహస్రావధానంలో ప్రధాన ఆకర్షణలు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన పృచ్ఛకులు సాహిత్య సంబంధమైన వాగ్బాణాలు, ప్రశ్నాస్త్రాలు అవధానిపై సంధిస్తుంటే వాటిని చిరునవ్వుతో స్వీకరించి సుమధుర పద్యాలుగా మలుస్తున్నారు. ఇలా పృచ్ఛకుల ప్రశ్న పాటవానికి, అవధాని ప్రజ్ఞకి అపూర్వ పంచసహస్రావధానం పరీక్షావేదికగా మారింది. 6 నిమిషంలో ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం 6 నిమిషంలోనే ఇస్తాడు. అది కందపద్యం కావచ్చు, తేటగీతి కావచ్చు, ఉత్పలం కావచ్చు. కాబట్టి శ్వాస పీల్చినంత సులభంగా జటితి స్ఫూర్తితో ఈ పద్యపూరణం చేస్తున్నాడు డాక్టర్ మేడసాని మోహన్. పంచసహస్రవధానపు నవరసాల మేడ, మేడ మెట్లు ఎక్కి చూడ శారదాంబ జాడ, తెలుగువాడి వేడివేడి పద్యమింత స్పీడ, మనోవేగమున సాగును మేడసాని ఘోడ, 5000 మందితోటి అవధానపు క్రీడ, తిరుపతి వెంకట కవులే ఇతనికి సరిజోడ. పద్యమే ప్రాణవాయు అవధానానికి. అటువంటి పరిస్థితుల్లో పద్యానికి అటు భాషకు అన్నిటికీ కూడా సమన్వయం చేసుకొని చెప్పవలసినటువంటిది అవధానం. అందుకని ప్రతిరోజు ఈ అవధానంలో పాల్గొంటే రోజు రోజుకు ఎంతో కొంత తెలుగు భాష పట్ల ప్రేక్షకులకు కూడా మక్కువ పెరుగుతుందని నా విశ్వాసం. సమస్యా పూరణ ఇది ఒక విశిష్టమైనటువంటి అంశం. అవధానానికి ప్రాణం లాంటిది. ఒక అసంబద్ధమైనటువంటి పద్యపాదాన్ని పృచ్ఛకుడు సంధిస్తాడు. గుర్రానికి 5 కాళ్ళు కోడికి వలని. గుర్రానికి 4 కాళ్ళు కదండి, 5 కాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, పైగా కోడికి లాగానే అని చెబుతూ ఉన్నారు. ఎంత అసంబద్ధం అండి. ఇది ఒక కందపద్యం యొక్క చివరి పాదం. ఇలాంటి సమస్యనిస్తే అప్పటికప్పుడు అవధాని తన పాండిత్యాన్ని, సృజన శక్తిని, ఛందో బందోబస్తుల్ని, అలంకారాల నగిశీలని, కల్పనని దృష్టిలో పెట్టుకుని వెంటనే పూరించాలి.
అష్టావధానాల్లో అయితే ముందు ఒక పాదం చెప్పి తర్వాత ఒక పాదం తర్వాత ఒక పాదం చెబుతూ ఉంటారు. కానీ డాక్టర్ మేడసాని మోహన్ పంచసహస్రావధానంలో ఇలాంటి సమస్యలు 1000 పూరిస్తున్నారు. అవధాన ప్రదర్శనలో ఎంతో ఆసక్తికరమైన అంశం సమస్యా పూరణ. రమ్మే ముఖ్యము సత్కవీంద్రులకు ధారాపాక సంశుద్ధికిన్ అంటూ ఒక పాదాన్ని మేడసానికి సమస్యగా ఇస్తే రమ్ముని కృపానంద సారమ్ము అన్న అన్వయంతో పూరించి సభాసదులను ఆయన అలరించారు. ఇలా తెలుగు పదాల మేళవింపుతో తేనెలొలికే తీయని పద్యాలెన్నో చెప్తూ ఆహూతులను మెప్పించారు. గణపతి పెండ్లియాడే శివకాంతను సంగరమందు ప్రేమతో నృతుయునర్చి విఘ్నములు పాయగ ఏ ఘను వేడుకొందురో గణపతి ప్రణయము తోడ శంకరుడు భామనెవర్తుక పెండ్లియాడెనో శివకాంతను ప్రణుతులతో నరుండు అటు పావని కృష్ణుని ఎందువేడెనో గణపతి పెండ్లియాడే శివకాంతను సంగరమందు ప్రేమతో. రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టెనిదేమి చిత్రము రావణు వీర విక్రమము రమ్యముగా కొనసాగే అష్టదిక్ ప్రావృత దండయాత్రలు అభంగములై చలగంగజేయగా ధీవిధి వక్రమయ్యే వినుతింపగ ఎల్లరూ చావుమూడె ఆ రావణ కుంభకర్ణులకు రాముడు పుట్టె ఇదేమి చోద్యము. పృచ్ఛకుల్లో కూడాను ఒకరు సమస్య ఇస్తారు, ఒక్కొక్కరు దత్తపది ఇస్తారు, ఒకరు వర్ణనం ఇస్తారు, ఒకరు వ్యస్తాక్షరి జస్తాక్షరి, ఈ విధంగా అనేక రకమైనటువంటి ప్రక్రియల్లో ఆయన్ను ఇరకాటం పెడుతూ ఉంటారు అవధాన్ని. కానీ ఈ సమస్య అనేది చాలా ప్రాధాన్యమైనటువంటిదని నేను భావిస్తున్నాను. ఎందువల్లంటే సమస్యలో ముఖ్యంగా ఉండేది ఏమిటంటే ఒక అసంబద్ధమైనటువంటి విషయాన్ని దాన్ని సంబద్ధం చేసి దాన్ని సరిచేసి చక్కచేసి చెప్పడం అనేది ఆయన యొక్క గొప్పతనం. ఈ అవధానం ఏంటంటే ముఖ్యంగా మన ఆంధ్ర సాహిత్యాన్ని పరిపుష్టి చేసినటువంటి ఒకానొక గొప్ప విద్య, ఒకానొక గొప్ప ప్రక్రియ. దీనివల్ల తెలుగు సాహిత్యం ఎన్ని వందల సంవత్సరాలైనప్పటికి కూడా అది జీవించి ఉంటుంది. దత్తపది ఇది అవధానంలో మరో అద్భుతమైనటువంటి అంశం. దత్తపది అంటే ఇచ్చిన పదాలు కలిగినటువంటి పద్య రూపం. అవధానంలో దత్తపదిని పృచ్ఛకులు అవధానికి ఇచ్చే 4 పదాలుగా మనం తీసుకోవాలి. వాటిని ఉపయోగిస్తూ వారు అడిగిన అర్థంలో నిర్దేశించిన ఛందంలో పద్యాన్ని పూరించాలి. ఉదాహరణకి గంగా, గౌతమి, కృష్ణ, కావేరి వంటి పదాలు ఇచ్చి ఉత్పలమాల్లో పద్యం పూరించమని అడగచ్చు. ఈ దత్తపది అనే అంశం వల్ల భాషలోని ఛందోరహస్యాలు, ఏ పదం ఎక్కడ ఏ పద్యానికి ఇముడుతుంది అనే విషయం తెలుస్తుంది. తెలుగు పదానికి ఉన్నటువంటి అనేకమైన విరుపులు, అనేకమైన అర్థాలు ప్రేక్షకులకు పరిచయం అవుతాయి. ఈ అపూర్వ పంచసహస్రావధానంలో దత్తపదుల వరస ధారాళంగా సాగుతోంది. అన్వయరహిత పదాలను సుమధురమైన పద్యాలుగా మలచటంలో అవధాని చూపుతున్న ప్రజ్ఞ ప్రశంసనీయం. ఒక పదం ముందు ఒక అక్షరం చేరిస్తే చాలు, దాని అర్థం ఎలా మారిపోతుందో ప్రత్యక్షంగా నిరూపించే ఆసక్తికర అంశమిది. ఇలా చిత్ర విచిత్రమైన పదాల అల్లికతో అద్భుత పద్యరత్నాలెన్నో మేడసాని మోహన్ వినిపించారు. చారు, కూర, పప్పు, చల్ల ఈ పదాలు ఉపయోగించి ఒక శ్రీకృష్ణ లీలను వర్ణించండి. చారు విమోహనాకృతి ప్రసన్నుడు కృష్ణుడు స్మేరబంధురాంకూర విలోకుడై కనిన కూరిమితో ఋషులెల్ల పొంగరే భారము కాని రీతులను బాగుగా పప్పులు బెల్లమైనను తేరగ చల్లజూచుగదా దేవునికిచ్చిన భక్తియుక్తిమై. నొప్పులు, అప్పులు, ముప్పులు, తిప్పలు ఈనాటి మానవుని పరిస్థితి. నొప్పులు వేరికిన్ గలవు నూతనమైన సుఖంబు లబ్బుచో అప్పులు సేయగా వలయు అప్పులు తీర్చక ఉన్న ఎంతయుల్ ముప్పులు కలుగుచుండు గదా భూమి పదంబున మార్గమిట్టిదై త్రిప్పలు సాగుచున్నయవి తేకువ దప్పిన ఎట్టివారికి. పలావు, కూర్మా, బిర్యానీ, ఖైమా అన్న పదాలు ఇచ్చినా దాన్ని చాలా అందంగా తెలుగు పదాలుగా చేసి తెలుగు భారతార్థంలో తెలుగులో ఇంత అద్భుతమైనటువంటి పద్యం చెప్పగలిగిన మేధావులు మన కళ్ళ ముందు ఉంటే, ఆయన అంత మహానుభావుడు వచ్చి కూర్చుంటే మనం ఇన్ని రోజులు రాకుండా మిస్ అయ్యామని అనుకోకపోతే వాడు తెలుగువాడే కాదు. కానీ అంతదాకా వస్తే తప్ప దాని తాలూకు వాల్యూ అర్థం కాదు. దీనికి రప్పించే ఏర్పాటు ఏంటంటే విస్తృత ప్రచారం. మనం ఇంటికి వెళ్ళి మన పిల్లల్ని వీలైతే తీసుకొచ్చి చూపిస్తే దాంట్లో మాధుర్యం అర్థం చేసుకుంటాం. సామాజిక వాస్తవాల గురించి అనేక విషయాలు
కమనీయంగా పద్యాలను రూపొందిస్తున్నారు అవధాని గారు. ఇది చూసిన జనానికి ఒక నమ్మకం కలుగుతుంది, ఒక భాష మీద అభిమానం పెరుగుతుంది, భాష మీద అభిరుచి పెరుగుతుంది. కనుక అవధానాలు తెలుగు భాషా సాహిత్యాలకు అద్భుతంగా ఉపకరిస్తున్నాయనే విషయం మరోసారి రుజువు కావడం మన అందరికీ ఆనందదాయకం. ఒక అంశాన్నిచ్చి దానికి అనల్పమైన కల్పనలు జోడించి అద్భుతమైన ఛందస్సులో పద్యం చెప్పడం సద్యోవర్ణన అంటారు. పృచ్ఛకులు అడిగే అంశాలపై వర్ణనాత్మకమైన పద్యాన్ని అల్లి అప్పటికప్పుడు చెప్పడమే సద్యోవర్ణన. వర్ణనా సామర్థ్యం కలిగిన వారే ఈ అంశంలో రక్తి కట్టించే పద్యాలు చెప్పగలరు. అపూర్వ పంచసహస్రావధానంలో కూడా సద్యోవర్ణన సుమధురంగా సాగుతోంది. అపూర్వ పంచసహస్రావధానంలో అతి మధురంగా సాగుతున్న అంశం వర్ణన. తెలుగు కవిత్వపు రసమాధుర్యం ఈ విన్యాసంలో తొణికిసలాడుతోంది. పృచ్ఛకులు ఇచ్చే అంశాలకు అద్భుత భావసంపదని జతచేసి మేడసాని చెప్తున్న పద్యాలు ఆణిముత్యాలుగా భాసిస్తున్నాయి. సమకాలీన తెలుగు భాషను తేజోవంతం చేసే విషయంలో ప్రతికూల అనుకూల అంశాలపై వర్ణనలు చెప్పమన్నప్పుడు అవధాని ఎంతో సమయస్ఫూర్తితో పద్యాలు చెప్పి సభారంజకం కావించారు. స్త్రీ స్వాతంత్ర్య పోరాటాన్ని గురించి మీరు ఒక పద్యంలో చెప్పండి. స్ఫూర్తుల సాగుచున్న ఇది స్త్రీ స్వాతంత్ర్య పోరాటము, ఆ సరణింజూడ మహేతిహాసములు స్త్రీ సాంగత్యపున్గాథలే. అరుదైనట్టి పవిత్ర మార్గములలో అబ్జాత నేత్రల్ పరిస్ఫురిత శ్రీకర మార్గసంగతుల సంశోభింపగా నెంచెదన్. నేనే రాజును, మీరు సత్కవి, నన్ను ఎట్లా వర్ణిస్తారో వర్ణించండి అని. మీరు మహారాజు అనుకొని నేను సత్కవి అనుకొని వర్ణించమంటారు. మీరు మహారాజులేయంచు మేము మెత్తుము, ఏను సత్కవినేయంచు ఎల్లరంద్రు, అందుకొక్క గండపెండేరంబు నవధరించి నాకు వేయంగా వలది అనన్యలీల. మీరు మహారాజులని అంగీకరిస్తున్నాను, నేను కూడా సత్కవిని అందరూ అంటూ ఉన్నారు. ఒక గండపెండేరంతో నాకు సత్కరిస్తే మంచి బాగుంటుందేమో. ఆశు కవిత్వం చరిత్రలో చాలా ప్రాచీనమైంది. ఆశు, మధుర, చిత్ర, విస్తరాలు అనేటటువంటివి చతుర్విధ కవిత్వాల్లో భాగం. ఆశువు అనగానే అడిగిన వెంటనే తమకు అద్భుతమయ్యేడు పద్యవల్లరులు అంటూ ఆగకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది పద్యం. ఈ విభాగంలో పృచ్ఛకులు అంశం మాత్రమే ఇస్తారు, ఛందో నిర్దేశం చేయరు. అవధాని పద్యాన్ని ఒకేసారి సమవేగంతో చెప్పాలి. ఆశు కవిత్వం అవధానానికి ఆరాధ్య దేవత లాంటిది. ఆశు కవితా శక్తి వల్లనే అవధాన ప్రపంచంలో కొప్పరపు కవులు, గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి వంటి వారు ప్రసిద్ధికెక్కారు. అవధాని యొక్క నిరర్గళమైనటువంటి కవితాశక్తిని ప్రదర్శించేందుకు ఆశువు అవకాశం కల్పిస్తూ ఉంటుంది. అడిగిందే తడవుగా ఆశు కవితాధారతో అందరినీ ఆకట్టుకుంటున్నారు మేడసాని మోహన్. అన్నమయ్య సంకీర్తనలు, తిరుమలేసుని కృపా కటాక్షాలు, తెలుగువారి ఆత్మ గౌరవం, ఇలా ఏ అంశం ఇచ్చినా అతి వేగంగా ఆశుపద్యాలు భావయుక్తంగా వినిపించారు. అవధానం అంటే కేవలం ఆట విడుపు కాదు, కాలక్షేపం కాదు. ఇదొక భాషా విన్యాసం. పద్యాల తోటలోకి నడిచి తేనెలకే తెలుగు మాధుర్యాన్ని రుచి చూపించే ప్రజ్ఞా విశేషం. ఈ విషయాన్నే ప్రస్తావిస్తున్నారు సుప్రసిద్ధ సాహితీ ప్రముఖులు. అసలు ఆశువు అన్నది మొత్తం అవధానంలో విశేషమైనటువంటి ప్రాణభూతమైనటువంటి ప్రక్రియ. అది అవధాని ఏ కాగితము కలం పట్టకుండా వెంటనే చెప్పాలి. ఈ వెంటనే చెప్పే గుణం ఏదైతే ఉందో దాన్ని మనం ఆశు అంటాం. ఇది సంస్కృతానికి సంబంధించిన మాట. అయితే ఇంత ఆశుగా ఇంత తొందరగా చెప్తుంటే భాషలో దోషాలు దొరలవచ్చు అని తిరుపతి వెంకట కవులు చాలా నెమ్మదిగా చెప్పేవాళ్ళు. కానీ కొప్పరపు కవులు మాత్రం సమాసాలు వరుసగా పుంఖానుపుంఖంగా ప్రయోగించి ఈ ఆశువును ప్రయోగించేవాళ్ళు. ఇవాళ సమస్య చెప్పినా, దత్తపది చెప్పినా, వర్ణనలు చెప్పినా, ఆశువు చెప్పినా ఆశువే ప్రాణం. తిరుపతి వెంకట కవులకు ఒకసారి పశ్యాపశ్యవు నపశ్యత అని ఒక సమస్య ఇస్తే అసలు పశ్య అనే రూపమే తయారు కాదు పాణినీయ వ్యాకరణం ప్రకారం అని వాళ్ళు అడ్డం తిరిగితే ఇంకక్కడి నుంచి పండితులు అటూ ఇటూ రెండు వర్గాలుగా చీలిపోయి అది వ్యాకరణ సాధ్యమైన ప్రయోగం అవునా కాదా అనే దాని మీద చాలా చర్చలు చేశారు. ఇలాగే కొన్ని జాతీయాలు, నుడికారాలు, పదబంధాలు వీటికి సంబంధించిన సాధుత్వ అసాధుత్వ చర్చలు బాగా జరిగే రోజులవి. అవి ఒక గొప్ప సాహిత్య వాతావరణాన్ని తీసుకుని వచ్చాయి. విద్యార్థులకి, జిజ్ఞాసువులకి
శబ్ద సాధుత్వాన్ని గురించిన ఒక ఖచ్చితమైన అభిప్రాయం ఏర్పడటానికి ఈ అవధానాలు చాలా దోహదం చేశాయి. ఛందోభాషణం ఇది ఒక విశిష్టమైనటువంటి అంశం. అవధాన విద్యలో ఈ అంశానికి ఎంతో ప్రాచుర్యం ఉంది. తిరుపతి వెంకట కవుల కాలంలో ఒక చరణం బతండు మరొక్కటేను మరొక్కడాతడు సకల కవీంద్ర సంతతులు సన్నుతితో తలలూచి మెచ్చగా వాళ్ళు పద్యాలు మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఒక పద్యపాదంలో ఆయన అడిగితే ఇంకో పద్యపాదంలో సమాధానం. మాపటిపోటకేది గతి మంగపతి అంటే ఇక మంచమే గతి అని పద్యాల్లో మాట్లాడుకునేవాళ్ళు. ఇది సాధారణంగా అవధానుల మధ్య ఛందో వైశారథ్యం కలిగినటువంటి వాళ్ళ మధ్యలో జరుగుతూ ఉంటుంది. డాక్టర్ మేడసాని మోహన్ దీనిని తన అపూర్వ పంచసహస్రావధానంలో ప్రవేశపెట్టారు. మరి పద్యాలతో మాట్లాడాలంటే ఎలాగా? మొట్టమొదట అందుకని ఛందోభాషని ఈ అవధానంలో నేనే ప్రారంభించాం. ఆకట్టుకునే రీతిలో వేగంగా మాట్లాడటమే కష్టతరమవుతున్న ప్రస్తుత తరుణంలో ఛందోబద్ధ సంభాషణ సాధ్యమా అన్నది పెద్ద ప్రశ్న. అసాధ్యమనుకునే అటువంటి విషయాన్ని కూడా సుసాధ్యమని నిరూపించింది అపూర్వ పంచసహస్రావధానం. అప్రతిహత భావధారతో సాగిన ఈ విన్యాసం సైతం సదస్సులను విశేషంగా ఆకట్టుకుంది. తెలుగు భాష ఎటన్న తిరిగి చూడని వారు తెలుగును ప్రేమించగలుగుటెట్లు. అల్లిక జిగివిగి అల్లిన మాలికల్ శభాష్. వారళకుంజెప్పి వరళవలయు. ఆంధ్రదేశానమవధాన మరసి చూడ పల్లె పల్లెకు ప్రాకగా పరగుటెట్లు. అందరూ కూడా అవధానమన్న ఎంత వింత ఆసక్తి చూపించి వెలయవలయు. అడిగిన వెంటనే తమకు అద్భుతమయ్యేడు ధార ఎట్టులన్ కడువడి రీతిగా జరుగు కారణమయ్యేది మెడసాని. మీ నుడివిన వేగమందు రసనూతన నిర్భర భంగులెన్నియో కడువడి వచ్చుచుండుటను కాంచినవాడను. వాక్ సరస్వతిన్ ద్రఢిమ కనుంగొనంగా రసతత్పరళీల చరించియుండుటను. తెలుగు భాష పట్ల, తెలుగు భాష రక్షణ పట్ల అనేక చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో గత సంవత్సరం తెలుగు ప్రబంధాలన్నింటినీ ప్రసంగ పరంపరలుగా ఏర్పాటు చేసి 10 రోజుల పాటు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదే వరుసలో ఈ సంవత్సరం సహస్రావధాన బ్రహ్మ డాక్టర్ మేడసాని మోహన్ గారిచే అపూర్వ పంచ సహస్రావధానం అనే ఈ సరికొత్త విలక్షణమైన సాహితీ ప్రక్రియకు మేము నడుం కట్టాము. పూరణ అయిన తర్వాత ధారణ చేయకపోతే ఆ అవధానం సంపూర్ణమైనటువంటి అవధానం కాదు. అష్టావధానమైన, శతావధానమైన, సహస్రావధానమైన. ఈ అపూర్వ పంచసహస్రావధానంలో 5000 పద్యాల పూరణ జరిగింది. ఈ 5000 పద్యాల పూరణని కూడా డాక్టర్ మేడసాని మోహన్ ధారణ చేశారు. ఈ ధారణ చేయడం అంటే మామూలు అవధానాల్లో ప్రత్యావృతంగా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క ఆవృతంగా జరిగిన తర్వాత చివరికి వాటికి అప్పచెప్పటం. అలా కాకుండా సమస్య, దత్తపది, వర్ణనాటి అంశాలన్నింటినీ కూడా అడిగిన వెంటనే చెప్పిన పద్యాలను 25 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ధారణ చేయడం అసాధారణమైనటువంటి విషయం. మేడసాని మోహన్ ఈ అవధానంలో కవ్వించే ప్రతి సమస్యని కమనీయ పద్యంగా మలిచారు. అడిగిన ప్రతి ఒక్కరిని ఆసుధారతో మెప్పించారు. చివరిలో ఆయా పద్యాలన్నింటినీ ధారణ చేయడం ద్వారా అవధానానికి నిండుదనం తెచ్చారు. ఈరోజు మొదటి రోజు చెప్పినటువంటి కొన్ని సమస్యలు, దత్తపదులు, అలాగే కొన్ని చమత్కారమైనటువంటి పద్యాలు ధారణలో మీకు వినిపిస్తాను. లంగా ఎత్తి మనోహరాంగి పిలిచెన్ రమ్మంచు శ్రీరామునిన్. ఇది మొదటి సమస్య. ఆ రోజు శృంగారాంచిత భావనాఫల రసస్నిగ్ధంబుగా తద్గతిన్ సాంగత్య ప్రకటైక చింతనములో స్వాంతంబు ప్రేమైక దీప్తింగీలించెను సీత పొంగినది సంప్రీతాత్మయై ప్రేమ కాలంగా ఎత్తి మనోహరాంగి పిలిచన్ రమ్మంచు శ్రీరామునిన్ అని ఆనాడు ఆ సమస్యను నేను పూరించడం జరిగింది. దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగరమ్ము సోదరి, ఇదొక సమస్య. పన్నుగ మన్మనిన్ పశువు భావనతోడుత మందలించు సంపన్నుడు తాతగారుడు. మనవణ్ణి ఎప్పుడూ పశువులాగా మందలించే తాతగారు. అటువంటి మనోగతి నుండా ఉండువేళ తా సన్నుతలీల పెండ్లి అయి సంతతిగాంచిన గాని ఇట్లనెన్ దున్నకు దూడ పుట్టినది దుగ్ధము పిండగరమ్ము సోదరి. 6 ఋతువులను ఒకే పద్యంలో వర్ణించమని ఒక పృచ్ఛక సోదరులు అడిగారు. మసలక కాలమేగు మధుమత్తమిళిందము చండభాస్కర ప్రసరము నీలనీరత నవ పరిణాహము
పొల్ల హల్లకొల్లసిత సమస్త లోకము ఉపలాలిత హవ్యవ ప్రతాపమున్ వసన దరిద్ర సజ్జన విభాసి విపర్ణ మహామహీజమున్ అని నేను ఆ పద్యాన్ని చెప్పడం జరిగింది. ఒక వేదికపై వేలాది మంది ప్రేక్షకుల మధ్య వందలాది మంది పృచ్ఛక పండితుల మధ్యలో ఇచ్చిన అంశాన్ని తీసుకొని ఆ మనస్సులో మొగ్గతొడిగిన భావాన్ని పద్యంగా వికసించడం అనేటటువంటి ఒక అపూర్వమైనటువంటి సంఘటనని ఈ అపూర్వ పంచసహస్రావధానంలో చూసాం. మోహన్ పద్య నిర్మాణ శక్తిని చూస్తూ ఉంటే ముకుళిత భావకుట్మములు అమోఘములౌ తమ ఆశుధారలో వికసిత పద్య పద్మమయి విస్తృతి రాగ పరాగమీనుచున్ సకల సభాసరస్సున రసంచితమయు గదమేడసాని నీ ప్రకటిత రాసుధార రసభావ వినిర్గత కంజలించదన్. తెలుగువారికి గర్వకారణమైనటువంటి ఈ అపూర్వ పంచసహస్రావధానంలో రసమయి సాహిత్య సాంస్కృతిక సంస్థ ఎంతో సమర్థమైన పాత్ర నిర్వహించింది. ఈ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎంకే రాము స్వతహాగా తెలుగు భాషాభిమాని. పిల్లల్లో తెలుగు భాషపై అనురక్తిని కలిగించాలన్న సదుద్దేశంతో ఆయన పాఠశాల విద్యార్థులకు ఈ వేదికపై పద్య పఠన పోటీలు ఏర్పాటు చేశారు. పిల్లలకి తెలుగు పద్యంపై మక్కువ కలిగించాలంటే వారిలో ఒక పోటీతత్వం పెంచాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అపూర్వ పంచసహస్రావధాన వేదిక మంచి ప్రయోగ వేదికగా నిలిచింది. ఇక్కడ ఏర్పాటు చేసిన పద్య పఠన పోటీలలో వందలాది మంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మురారి సురాచితలింగం నిర్మల భాషిత్ శోభితలింగం జన్మయ దుఃఖ వినాశకలింగం తప్రణమా సదాశివలింగం. అలుపుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుడు బలుకు జల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. అపూర్వం ఈ పంచసహస్రావధాన విన్యాసం. అద్వితీయం అవధాని పూరణ ధారణ కౌశలం. వెరసి తెలుగువారికే గర్వకారణం ఈ విశిష్ట ప్రదర్శన. మాతృభాష పరిపుష్టిని, తెలుగు భాష చమత్కార వైభవాన్ని ఈ తరానికి వారసత్వంగా అందించే గొప్ప వేడుక ఇది. ఒక నెల రోజుల నుంచి నిరంతరాయంగా సాగుతున్న ఈ అవధాన విన్యాసాన్ని ప్రతి ఒక్కరూ మనసారా ఆస్వాదిస్తున్నారు. తెలుగు పద్యాన్ని నిత్యము స్మరిస్తున్నారు. తెలుగు పదాలలోని నడకలలోని వయ్యారాలను అందచందాలను చూసి మురిసిపోతున్నారు. పిల్లలు మొదలు పెద్దల వరకు అందరినీ సమానంగా ఆహ్లాదించే ఇటువంటి ప్రదర్శనలు తెలుగునాట మరిన్ని జరగాలి. తెలుగు పట్ల సమాజంలో గౌరవాభిమానాలు పెంపొందించే కృషిని వేగవంతం చేయాలని ఆశిద్దాం. ఈ వారానికి మరి సెలవు తీసుకుందాం. నమస్కారం.